ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే. హోషేయ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. ప్రజలారా, మన దేవుడైన యెహోవా విధంగా సెలవిచ్చుచున్నాడు, మహా ఎండకును కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడును నేనే అని. ప్రజలారా, ఈ లోకంలో మనకెవరైనా నిజ స్నేహితుడు ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ప్రియమైన స్నేహితుడు, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించే స్నేహితుడు. మన ప్రభువు కేవలము మన స్నేహితుడు మాత్రమే కాదు, మన తండ్రియు ఆయనే, మన తల్లియు ఆయనే, మన స్నేహితుడు ఆయనే, మన గురువు ఆయనే, మన దేవుడు ఆయనే, మన బంధుమిత్రువు, మన సహోదరుడు ఆయనే. గనుక మనకు దేవుడైన పరమ తండ్రి ఉన్నాడు, మన ప్రియ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, పరలోక రాజ్య సైన్యము అనగా వేవేల దూతల పరివారము ఉన్నది. ఇక మనము ఎందుకు దిగులు చెందవలను, ఎందుకు భయపడవలను? ఒంటరిగా ఉన్నామన్న కృంగుదల, ఎవరూ లేరన్న భయము మనకు అక్కరలేదు. మన ప్రభువు మనకి ఉంటే మనకు అందరూ ఉన్నట్టే, అన్నీ ఉన్నట్టే. ప్రజలారా, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడే సహోదరుడుగా ఉండును అని దేవుని వాక్యము సెలవిచ్చుచున్నది. అవును, నిజమైన స్నేహితుడు మనల్ని విడువడు. మనకు ధనము ఉన్నంత కాలము మనతోనే ఉండి, మనకు ఏదైనా అవసరమైతే దుర్దశలో ఉంటే మన చుట్టూ ఎవ్వరూ ఉండరు. మనము బాగున్నప్పుడు మన చుట్టూ అందరూ ఉంటారు. మనకు ఏదైనా రోగము సంభవించినప్పుడు, మనకు అనారోగ్యము కలిగినప్పుడు హేళన చేసి దూరమైపోయేవారు ఉన్నారు. మనము వారితో పాటు ఉండిన వారమే అయినా మనకేదైనా కష్టము, నష్టము, సమస్య, ఆపద సంభవించినా మనతో ఎవరు ఉండరు. మనతోనే ఉంటూ పైకి మన స్నేహితునిగా నటిస్తూ మనకే గోతులు తవ్వేవారు ఉన్నారు. మనల్ని నమ్మించి మోసము చేసి మనల్ని పతనము చేయాలన్న కక్షలు, యుక్తులు, కుయుక్తులు గలవారు ఉన్నారు. అయితే ఈ లోకంలో నమ్మదగిన స్నేహితులు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరిలో ఎంతో కొంత స్వార్థపూరితమైన స్నేహము ఉండును. కానీ మన పరమ తండ్రి అలాగున కాదు. ఆయన నిస్వార్థంగా ప్రేమించును, విడువక ప్రేమించును, విడువగా స్నేహించును. కొన్ని విషయములు గూర్చి, కొన్ని పరిస్థితులను గూర్చి ఇంటి వారితో, సొంత వారితో చెప్పుకొనలేము, కానీ స్నేహితునితో చెప్పుకొనగలుగుదుము గదా. అట్టి స్వేచ్ఛ, అట్టి స్వాతంత్రము మనకు ఒక స్నేహితుని దగ్గర ఉండును. అంతకంటే ఎంతో నమ్మదగిన స్నేహితుడు మన ప్రభువు. ఆయన దగ్గర మన హృదయము మొత్తము కుమ్మరించగల స్వేచ్ఛ ఉన్నది. మనము ఉన్నత స్థాయిలో ఉన్నా, దీన స్థాయిలో ఉన్నా, మనల్ని అందరూ చేరదీసినా, అందరూ తృణీకరించినా, మనము వెళ్తున్న మార్గంలో, పరిస్థితుల్లో ఎవరూ మనకు తోడు రాకున్నా, సహాయము చెయ్యకున్నా, మనల్ని స్నేహించి మనతో నడిచేవాడు మన ప్రభువు మాత్రమే. అబ్రహాము దేవుని స్నేహితునిగా పిలువబడెను. సొదొమ గొమొర్ర పట్టణంపైకి రాబోచున్న గొప్ప నాశనమును గూర్చి నేను చేయబోచున్న కార్యమును అబ్రహామునకు దాచెదనా అని దేవుడు చెప్పెను. అవును, తన స్నేహితులకు సమస్తము దేవుడు తెలియజేయును. ఇశ్రాయేలీలు అరణ్య మార్గంలో నడుచుచున్నప్పుడు, భయంకరమైన ఎండ ప్రదేశము మహా అరణ్యంలో వారు నడుచుచున్నప్పుడు వారి కొరకు ఎవరూ రాలేదు. ఏ రాజ్యము గాని, ఏ మనుష్యుడు గాని వారికి సహాయము చేయలేదు. కానీ దేవుడే వారికి తోడయుండి, వారికి కావాల్సినవన్నీ వారికి ఏర్పరిచి, శత్రువుల మీద జయమునిచ్చి వారికి తోడయుండి నడిపించెను. మహా ఎండలో, కాలిన అరణ్యంలో వారిని స్నేహించినది మన దేవుడే. ప్రజలారా, గాఢాంధకారమైన ప్రవాహ జలములైన, ముండ్ల కంచెల వంటి పరిస్థితుల్లోనైనా, అగ్ని వంటి పరిస్థితుల్లోనైనా ఒక నిజ స్నేహితుడు విడువక ప్రేమించును అన్నట్టుగా ఆయన మనతో ఉండి, ఒక స్నేహితుని వలె ధైర్యము చెప్పుచు, చెయ్యి పట్టుకొని మనల్ని విడిపించి, ఆదరించి నడిపించును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు మీరిచ్చిన ఈ వాక్యమును బట్టి మీకు స్తోత్రములు దేవా. నిజ స్నేహితునిగా మాకు తోడయుండి, మా బాధలు పంచుకుంటూ, మా సంతోషాలను పంచుకుంటూ, మా భారములను మోస్తూ, మేము తప్పు చేసినప్పుడు గద్దించి సరిచేస్తూ, మంచి ఆలోచనలు ఇస్తూ, మంచి మార్గంలో నడిపిస్తూ, ప్రతి కష్ట సమయంలో ఆదుకుంటున్న నిజ స్నేహితుడా, పరమ తండ్రి, మీకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు దేవా. మేము ఎప్పుడూ ఒంటరి వారము కామని, మమ్మను విడువక ప్రేమించే మా దేవుడు ఉన్నాడని ఎరిగి, మా స్నేహితునితో, మా తండ్రితో మేము సహవాసము కలిగి
సమయము గడుపుటకు మా ప్రతి ఒక్కరికి సహాయము దయచేయమని ప్రార్థిస్తూ సమస్త మహిమాగాంతులు మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.